గుడ్ మార్నింగ్. నైట్ గుంటూరు నుండి వచ్చేసరికి 11:30 అయింది కరెక్ట్‌గా. కానీ ఈరోజు పనులు ఈరోజే ఉంటాయి గదా! పొద్దున్నే లెగిసాము, ఇంట్లో వర్క్స్ అన్నీ అయిపోయాయి. రేపు ఈటీవీ షూట్ ఉంది. నేను అన్ని బట్టలు తీసి సర్దుకుంటున్నా. మా అత్తమ్మకి ఏది చేసినా ఏం గాదు గానీ, నా బట్టలు కనిపిస్తే ఎక్కడ లేని తిట్లన్నీ గుర్తొస్తాయి. అర్చన నిన్న బట్టలు తీస్తే చేతు నేను ఇద్దరం కలిసి అమ్ముదామా అనుకున్నాం. అరే ఆ పని చేయరా అని నేనన్నా. అవి ఎలుకలన్నా తుక్కు తుక్కు కొడితేమో అంటే అసలు ఎలుకలు ఆడదాకా పోతున్నాయి కానీ పక్కకు పోతున్నాయి, అవి కూడా భయపడుతున్నాయి. ఇదేం సంతోషం! ఎవరైనా ఇంట్లో బట్టలు ఎలకలు కొడితే ఏమో జాగ్రత్తగా ఉంచుకోమంటారు కానీ, మా అత్తనేమో నా బట్టలని ఎలకలు కొట్టమని చెప్తది. అమ్మేయండి అవి, ఏదన్నా ఒక పని చేయండి. ఎక్కడ చూడ ఆ బట్టలే, నాకు చిరాకు వస్తుంది ఆ బట్టలతోటి. అక్క వాళ్ళకి పెళ్ళయి మస్తు రోజులయింది, ఎళ్ళిపోయారు కాబట్టి నీకు అర్థమైతలే. నాకు ఇద్దరు కొడుకులు కాబట్టి. అందరి ఇంట్లో ఆడోళ్ళుంటే బట్టలు అట్లనే ఉంటాయి. అంతగానమా? కాకపోతే నేను ఒక 2, ఈడ 3 రెండు ఎక్కువ ఆడ ఉంటాయి అంతే. 2 ఈడ 2 ఆడ 2 వేస్తావు, అవి ఎలకలన్నా వచ్చి కుడతలేవు. మా ఆయనకి చెప్పమ్మా, ఒక పెద్ద ఇల్లు, అందులో ఓన్లీ పెద్ద రూము, ఓన్లీ నా బట్టలకి ఇమ్మని చెప్పి. నేనేం అడగను, బంగారం అడగను, నగలు అడగను. ఎవరైనా బంగారం అడిగితేనన్నా హ్యాపీ ఫీల్ అవుతారు. మెడల గొలుసులు వేసుకుని అవేం వద్దు, బట్టలు కావాలంటే ఏంది 2 రోజులు వేసుకుంటే చినిగిపోయే బట్టలు.